నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారు రచించిన వివాహ బంధాలు 5వ భాగాన్ని విందామా? తెల్లారి వాడిపోయిన నా మొహం, ఏడుపుతో ఎర్రబడ్డ కళ్ళు చూసి అమ్మ రాత్రంతా నిద్రలేనట్టుంది, హాయిగా వేడినీళ్ళు స్నానం చేసి టిఫిన్ తిని పడుకో అంది నవ్వి. అలాంటి అమ్మకి ఏం చెప్పను? ఎంత తల్లి అయినా నా భర్త ప్రవర్తన ఇది అని మొదటి రాత్రి జరిగింది ఎలా చెప్పను? నోటి చివరి వరకు వచ్చిన మాటల్ని బలవంతాన నిగ్రహించుకున్నాను. జరగవలసింది జరిగాక ఇప్పుడు చెప్పి ప్రయోజనమేమిటి? అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా ముందే చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? నిన్న రాత్రికి ముందు ఈయన సంగతి తెలిస్తే ఎంత బాగుండేది. ఆలోచించి ఆయన సంగతి ఏమిటో తేలాకే చెప్పవచ్చని ఊరుకున్నాను. రెండో రాత్రి గదిలోకి వెళ్లకుండా ఏ కారణంతో తప్పించుకోవాలా అని ఎన్ని విధాలో ఆలోచించాను. కానీ అది ఇంట్లో పెద్ద అలజడి లేవదీస్తుంది, బంధువుల గుసగుసలకు దారితీస్తుందని ఆ ఉద్దేశం విరమించుకున్నాను. ఆ సమస్య రాకుండానే ఆ మధ్యాహ్నం ప్రకాషు రాత్రి ఫ్లైట్లో హనీమూన్కి వెళ్ళిపోతామని నాన్నకి చెప్పాడట. నాన్న అమ్మ అయ్యో 3 నిద్రలు అంటూ గోల పెట్టారు. కానీ ఆయన వినిపించుకోలేదు. వాళ్ళమ్మ గృహప్రవేశం అంది. ఏం లేవని కొట్టిపారేశారు అతను. అంతా ఏం అనలేక ఊరుకున్నారు. హనీమూన్ నుంచి ఇటొచ్చి సామాన్లు అవి తీసుకువెళ్ళాలి అంటే అన్నీ అక్కడికే పంపండి అన్నారు. అంత మూర్ఖంగా ఏం చెప్పినా కాదనే అల్లుణ్ణి చూసి అమ్మా నాన్న అతని స్వభావాన్ని అర్థం చేసుకోలేక బాధపడ్డారు. అమ్మ నన్ను చాటుగా పిలిచి హనీమూన్ నుంచి ఎలాగైనా ఇక్కడికి రావటానికి ఒప్పించమని చెప్పింది. అంతగా రాకపోతే ఉద్యోగం ఊరు చేరగానే రాస్తే తాను సామాన్లు పట్టుకుని వస్తాను అంది. ఒక రాత్రి అనుభవంతో ప్రకాష్ తత్వం అర్థమయ్యాక అలాంటి మనిషి వెంట వెళ్ళాలంటే ఏదో భయంతో గుండెలు దడదళ్లాడాయి. కానీ తప్పదు. ఈ మనిషికి హనీమూన్ ఏమిటి అని నవ్వొచ్చింది అంత బాధలోను. పోనీ ముందు రోజు అలా అయినా తరువాత సక్రమంగా ప్రవర్తించలేదా? ఆరాటంగా అడిగింది శారద. ఆ మనిషికి సక్రమంగా ప్రవర్తించడం తెలిస్తే ముందు రోజే అలా ఎందుకు గడుస్తుంది? హనీమూన్ అంటూ తీసుకువెళ్ళి బెంగళూరులో ఓ హోటల్లో పడేశారు. ఆ గదే మామూలు దంపతులకైతే స్వర్గంలా కనిపించేదేమో. నా పాలిట నరకం అది. ఎటు పోవడానికి లేని బందిఖానా తయారు చేశారు నా కోసం. ఎవరితో చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా నా వాళ్ళ నుంచి దూరం చేయడానికి ఈ హనీమూన్ ఏర్పాటు చేశారని 2 రోజుల్లోనే తెలుసుకున్నాను. ఆ రాత్రి భోజనానికి ముందు సీసాలు పెట్టు కూర్చున్నారు. రుచి చూస్తావా డియర్ అన్నారు గ్లాసులోకి వంచి. తిరస్కారంగా మొహం తిప్పుకున్నాను. ఆయన అలా నా కళ్ళ ముందే నేను లేనట్టే తాగడం సహించలేక ఆయన వంక సూటిగా చూస్తూ నేను కొన్ని విషయాలు అడుగుతాను, జవాబిస్తారా అన్నాను కరకుగా. అప్పటికే మందు తలకెక్కింది కాబోలు హుషారుగా సిగరెట్ పొగ నా మీదకి ఊది ఓ ఎస్ అన్నారు. ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? వాట్? పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఆడదాని అవసరం కోసం. ఆడది మీకు పెళ్లి చేసుకోకపోయినా దొరుకుతుందిగా కసిగా అన్నాను. కరెక్ట్. ఆడదాని అవసరం అంటే ఇల్లు వాకిలి వంట గింట పిల్లలు, ఎన్నాళ్ళు బ్యాచులర్ లైఫ్ అని విసుగెత్తి చేసుకున్నాను. ఓహో, భార్య అంటే మీరిచ్చే నిర్వచనం ఇదన్నమాట. అబ్బబ్బా, అంత పెద్ద మాటలు వాడితే అర్థాలు నాకు తెలియవు చిద్విలాసంగా అన్నారు. మాటల కోసం ఒక్క క్షణం తడుముకున్నాను. మీకిన్ని వ్యసనాలున్నాయని దాచి ఒక స్త్రీని మోసం చేసి పెళ్ళాడటం అమానుషం అనిపించలేదా? ఏ స్త్రీ అయినా తెలిసి తెలిసి మీలాంటి వారిని పెళ్ళాడుతుందనుకున్నారా? ఆవేశంగా అడిగాను. అందుకేగా దాచింది వేళాకోళంగా అన్నారు. అలా మాట్లాడే మనిషిని ఏం చేయగలరు ఎవరైనా? ఆడదంటే మీకింత చులకన భావం ఎందుకు? ఆయన ఒక్క క్షణం మాట్లాడలేదు. తరువాత కసిగా చేతిలో సిగరెట్ యాష్ట్రేలో నొక్కుతూ మీ ఆడవాళ్ళని ఇలా అణిచి ఉంచాలి, అలా అయితేనే మీరు లొంగుతారు, చనువిస్తే నెత్తికెక్కుతారు కటువుగా అన్నారు. ఆహా, మిమ్మల్ని కన్న తల్లి, మీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు అందరూ ఆడవాళ్లే అని మరువకండి. అణిచి మణిచి ఉంచితే ఆడదే కాదు,
నోరులేని సాధు జంతువైనా తిరగబడుతుంది. ప్రేమతో విషం తాగించగలరు కానీ స్టాప్ ఇట్. ఈ నీతులు నా దగ్గర వల్లించకో కసిరారు. సరే, మీరెందుకిలా తయారయ్యారు? అందుకేమన్నా కారణం ఉందా, లేక ఇది మీ స్వభావమా? సూటిగా అడిగాను. ఆ ప్రశ్నకి జవాబు నీకు అనవసరం అన్నారు నా నుంచి చూపులు తప్పించి. సరే, నా విషయం గురించి మాట్లాడతాను. తెలియక మోసపోయి మీకిచ్చి పెళ్లి చేశారు మా నాన్నగారు. కానీ ఇప్పుడు తెలిసాక నేనింక మీతో కాపురం చేస్తానన్నా మీ ఉద్దేశం? ఆవేశంగా అడిగాను. చెయ్యకు, నిర్వికారంగా తాగుతూ అన్నారు. సరే, రేపే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తరువాత మళ్ళీ కోర్టులో కలుసుకుందాం బింకంగా అన్నాను. నేను డైవోర్స్ ఇవ్వకపోతే? ఇవ్వడానికి ఇష్టపడకపోతే అన్నారు సూటిగా చూసి. ఆ ప్రశ్నకి జవాబు నాకు తెలియదు. అవును, ఆయన డైవోర్స్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఏం చెయ్యాలి? మీరు తాగుబోతని వ్యభిచారని కోర్టులో నిరూపించితే కోర్టు వారే డైవోర్స్ ఇప్పిస్తారు. ఆ రూల్సు వగైరాలు తెలియకపోయినా డబాయించినట్టు అన్నాను. ఆయన కళ్ళు తాగడం వల్ల కోపంతోనో ఎర్రబడ్డాయి. ఆహా, ఎలా నిరూపిస్తావు? హేళనగా అన్నారు. నిజమే, ఎలా నిరూపిస్తాను? జవాబుకి నేను తడుముకోవడం చూసి వ్యంగ్యంగా నవ్వారు. ఆ నవ్వుకి ఉక్రోషం వచ్చింది. ఛీ, మీరింత నీచులు హీనులు అనుకోలేదు. మీలాంటి వారితో కాపురం కంటే చావడం నయం. చావనైనా చస్తాను కానీ మీతో కాపురం చెయ్యను. కోర్టులో విడాకులు దొరకకపోవచ్చు కానీ మీతో బలవంతంగా కాపురం ఎన్ని కోర్టులు కలిసినా చేయించలేవు నా చేత. అది గుర్తుంచుకోండి. నేను రేపు ఉదయం ఫ్లైట్లో వెళ్ళిపోతాను. నాకు ఈ పెళ్ళే కాలేదనుకుంటాను. నిన్న రాత్రి జరిగింది ఏదో పొరపాటని, ఇక ముందు అలా ప్రవర్తించరని చెప్తారని మీ వెంట వచ్చాను. తాళి కట్టించుకున్న పాపానికి మీరు ఇకపై సజావుగా ప్రవర్తిస్తారేమోనన్న ఆశతో వచ్చాను. కానీ అది వట్టి మాట అని తెలుసుకున్నాను. ఇంకా పిచ్చి భ్రమతో ఇక్కడ ఉండేంత తెలివి తక్కువ దాన్ని కాను కటువుగా అన్నాను. నా మాటలన్నీ ఆయనకు కోపం తెప్పిస్తాయని తెలుసు. కానీ ఆడింది ఆటగా పాడింది పాటగా ముద్దుగా పెరిగిన నేను ఆయన తిరస్కారం హేళన భరించలేకపోయాను. నా జీవితం ఇలాంటి వాడి వల్ల నాశనమైందన్న దుఃఖం కసిగా మారింది. నేను కన్న కలలన్నీ ఈ విధంగా మారేసరికి ఎదురు చూడని ఈ పరిణామానికి నా మనసు విపరీతంగా దెబ్బతింది. ముందు సంగతి ఏమిటన్న ఆలోచనకు కూడా వ్యవధి లేనంతగా ఉక్కిరి బిక్కిరి చేసింది రాత్రి సంఘటన. వెంటనే ప్రయాణం. నా జీవితం కంటే ఎక్కువ నాన్నగారి పరువు ప్రతిష్ట. తమ ముద్దుల కూతురు జీవితం ఇలా అయిందంటే వాళ్ళు మాత్రం సహిస్తారా? లోకం కోసం తమ కూతుర్ని తాగుబోతూ వ్యభిచారి చేతిలో వదులుతారా? అసలు నిన్ననే చెప్పవలసిందేమో. ఇక్కడికి రావడంలో తొందరపడ్డానా? పొరపాటు చేశానేమో. ఏమైతే అవని, తరువాత సంగతి తరువాత. ముందు నాన్నగారితో చెప్పి ఆ తరువాత ఆలోచించవచ్చు అని నిశ్చయించుకున్నాను. నా నిశ్చయం నా మొహం మీదే కనిపించినట్లుంది. అయితే వెళుతున్నావన్నమాట అన్నారు నిశితంగా చూస్తూ. ఇందాకే చెప్పాను ఆ మాట. మీలాంటి భర్తని నేనే కాదు, ఏ ఆడది అంగీకరించదు. గతి లేక ఎవరన్నా భరించవచ్చు, కానీ నాకు ఆ కర్మ లేదు నిబ్బరంగా అన్నాను. నేను వెళ్ళనీయకపోతే? కటువుగా అడిగారు. ఆ తీవ్రతకి ఒక్క క్షణం గుండె కొట్టుకోలేదు. వెంటనే లేని ధైర్యం తెచ్చుకుని నన్ను ఆపటం మీ తరం కాదు అన్నాను ఆవేశంగా. అంతే, ఆయన ఒక్క ఉదుటున నా చెంప చెళ్ళుమనిపించారు. నీకెంత అహంకారం! నా తరం కాదు, ఇప్పుడే చూపిస్తా నా తరం అవునో కాదో అన్నారు. ఆ కొట్టిన దెబ్బకి కళ్ళ ముందు మెరుపులు మెరిసి కళ్ళు చీకట్లు కమ్మాయి. దెబ్బ అన్నది ఏమిటో తెలియకుండా పెరిగిన నన్ను ఆ దెబ్బ స్థాణువుని చేసింది. ఏం జరిగింది తెలుసుకునే లోపలే ఆయన చేతిలో గిలగిల్లాడుతున్నాను. నీ పొగరు ఇలాగానే అణగదు. మీ ఆడవాళ్ళని ఇలాగే అణిచిపెట్టాలి. నీకు నా సంగతి పూర్తిగా తెలియదు కాబోలు. నాకెదురు చెప్పి బతకగలను అనుకుంటున్నావా? నేను నీ మొగుణ్ణని మర్చిపోకు. నిన్ను అంత సులువుగా వదులుతాననుకుంటున్నావా? నీకిదే శిక్ష. అమానుషంగా మొదటి రోజుని మించి పశువులా ప్రవర్తిస్తుంటే ప్రతిఘటించే శక్తి కూడా లేకపోయింది. ఎలాగో ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకునే వీలు దొరకగానే చీ పశువా, రాక్షసుడా, నన్నొదులు, లేకపోతే అరుస్తాను, నలుగురిని పిలుస్తాను, పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఎగసి పడుతున్న గుండెలతో అరిచాను. అరు, నిన్ను రక్షించేవాడెవడో చూస్తాను. నోరు గట్టిగా దవడ ఎముకలు విరుగుతాయేమోనన్నంత బలంగా నొక్కారు. బాధతో గిలగిల్లాడాను.
ఆ రాక్షస క్రతువు పూర్తయ్యాక లేచి ఒళ్ళు దగ్గర పెట్టుకు మసలుకో. నన్ను రెచ్చగొడితే ఇదే జరుగుతుందని గుర్తుంచుకో వగరుస్తూ అన్నారు. ఆ క్షణంలో నా చేతిలో ఆయుధం ఏదన్నా ఉంటే ఆయన్ని హత్య చేసి ఉండేదాన్ని. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ వగరుస్తూ అలా పక్క మీదే పడుకున్నాను. ఆయన బాత్రూంకి వెళ్ళగానే ఆ క్షణంలోనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ఆవేశంలో చటుక్కున లేచి చిరిగిన జాకెట్టు మార్చుకున్నాను. నలిగిన చీర విప్పి మరొకటి కట్టుకుని పైన ఉన్న 4 వస్తువులు పెట్టెలో కూరి చకచకా గుమ్మం వైపు అడుగులు వేశాను. అదే నిమిషంలో బాత్రూంలోంచి ఆయన రానే వచ్చారు. ఒక్క నిమిషం ముందైతే ఆ గది దాటగలిగేదాన్ని. నా చేతిలో పెట్టె వంక చూసి జరగబోయేది గ్రహించారు. చటుక్కున ముందుకు వెళ్ళి తలుపు తీస్తున్న నన్ను ఒక్క అంగలో సమీపించి పక్కకి బలంగా నెట్టి తలుపు లాక్ చేసి తాళం వేశారు. వికటంగా నవ్వారు. ఇంకా నీకు బుద్ధి రాలేదన్నమాట అంటూ విసురుగా నా చేతిలో పెట్టెలాగారు. వదలండి, నన్ను వదలండి, పిచ్చిగా అరిచాను. తలుపు తీయండి, ఈ నరకంలో ఒక క్షణం ఉండను, నన్ను వదలండి, పెట్టె గుంజుకోబోయాను. ఆయన నా మాటలు లక్ష్య పెట్టనట్టు పెట్టె టేబుల్ మీద పడేశారు. నా చేతిలో హ్యాండ్ బ్యాగ్ లాక్కున్నారు. దానిలో తాళం తీసి పెట్టె తీశారు. చీరలన్నీ విసిరి దానిలో ఉన్న డబ్బు, నా బంగారు వస్తువులు, బ్యాగ్లో పర్సు అన్నీ తీసి రూమ్లో ఉన్న గాడ్రేజ్ బీరువాలో పడేసి లాక్ చేశారు. ఆ తాళం, తలుపు తాళం లాల్చీ జేబులో వేసుకుని నా వైపు చూడకుండానే నిర్లక్ష్యంగా వెళ్ళి పడుకున్నారు. నిస్సహాయంగా నిలబడి చూడడం మినహా ఏం చేయలేకపోయాను. నన్ను అక్కడ బందీ చేశారని గ్రహించగానే ఏడుపొచ్చింది. సోఫాలో కూలబడి ఏనాడు కంట తడిపెట్టని నేను వెక్కి వెక్కి హృదయ విదారకంగా ఏడ్చాను. అక్కడ లేని అమ్మా నాన్నలను ఉద్దేశించి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఆ ఊర్లో ఉన్న 10 రోజులు బందిఖానాలోనే గడిపాను. ఆయన ఎప్పుడూ రూమ్లోనే ఉండేవారు. ఎప్పుడన్నా పైకి వెళ్ళినా రూమ్ తాళం వేసుకు వెళ్ళేవారు. అక్కడి నుంచి వెళ్ళే మార్గం లేదని స్పష్టపడింది. ఆయన రూమ్లోంచి వెళ్ళిన కాసేపట్లో తలుపులు బాది ఏ బాయ్నో పిలిచి తాళం తెమ్మని పారిపోతే అన్న ఆలోచన వచ్చింది. కానీ అలా చేస్తే హోటల్లో అంతా ఏమనుకుంటారు? మేనేజర్కి ఏం చెప్పాలి? ఏమనుకుంటే నాకేం, నేనెవరో ఇక్కడెవరికీ తెలియదు. ఎవరేమనుకున్నా ముందు ఈ బందిఖానా నుంచి బయటపడాలి. ఓ రోజు తెగించి ఆయన బయటికి వెళ్ళాక కిటికీలోంచి బాయ్ని పిలిచి సాధ్యమైనంత సహజంగా, బాయ్, మా వారు నేనిందాక బాత్రూంలో ఉన్నానని పైన తాళం వేసి వెళ్ళారు. మీ స్పేర్ తాళం తీసుకొచ్చి తలుపు తీయి, ఆయన ఎప్పటికొస్తారో ఏమిటో అన్నాను. తాళం లేదండి, 2 తాళాలు వారే తీసుకున్నారు అన్నాడు. ఆయన ముందు జాగ్రత్తకి, ఆ తెలివికి తెల్లబోయాను. మరో రోజు ఇంకో ఆలోచన వచ్చింది. నాన్నకి టెలిగ్రామ్ ఇస్తే అనిపించి వెంటనే కాగితం మీద తక్షణం వచ్చి కలుసుకోవాల్సింది అని అడ్రస్ ఇచ్చి టెలిగ్రామ్ రాశాను. టెలిగ్రామ్ ఇవ్వడానికి కూడా రూపాయి డబ్బులు లేకపోయాయి. బాయ్ని పిలిచి నా చేతి వాచి ఇచ్చి ఎలాగైనా టెలిగ్రామ్ పంపమని బతిమలాడాను. బాయ్ నా వైపు భయంగా అనుమానంగా చూసి, వద్దండి, మేనేజరు మీరేం చెప్పినా చెయ్యవద్దని, మీ దగ్గర ఏమీ తీసుకోవద్దని అన్నారు అంటూ నేను పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు. హతాసురాలనయ్యాను. ఆయన అన్ని విధాల పకడ్బందీగానే నన్ను బందీ చేశారని తెలిసింది. సరే, ఎన్నాళ్ళు ఇక్కడ ఉంచుతారు? ఊరు వెళ్ళాక ఎన్నాళ్ళని బందిఖానాలో పెడతారు చూద్దాం అనుకున్నాను. ఏమిటి అమానుషత్వం? ఆయనంత క్రూరంగా ఎందుకు తయారయ్యారు? శారద ఆశ్చర్యం పట్టలేక మధ్యలో అడిగింది. విజయ అదోలా నవ్వింది. ఉండు చెప్తాను, తొందరపడకు. మా 15 రోజుల హనీమూన్ ముగిసింది. ఆయన్ని ఎదిరించితే ఆయనలో రాక్షసత్వం మరీ ఎక్కువ అవుతుందని గమనించి మిగతా రోజులు ఆయన ఏమన్నా ఊరుకుని ఆయనకు కావాల్సినప్పుడు ఒళ్ళు అప్పగించాను. ఆయన్ని కాదనకపోతే, ఎదిరించకపోతే పశుత్వం అంత ఉండేది కాదు. ఆయనకి బెదిరి లొంగానని బుద్ధొచ్చిందా? ముందే ఈ బుద్ధి ఉంటే ఎంత బాగుండేది అన్నారు ఒకరోజు తాగిన మత్తులో లేనప్పుడు. దేనికి మాట్లాడేదాన్ని కాను నేను. ఊరికి వెళ్లే ముందు మా ఇంటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి, నా బట్టలు అవి అన్నీ ఉండిపోయాయి అన్నాను. అన్నీ పంపమంటాను. నీ వాళ్ళిచ్చే ఫర్నిచర్కి మొహం వాచిలేను, ఇంట్లో అన్నీ ఉన్నాయి. అయినా ముందు మనం వెళుతున్నది మా ఇంటికి. నేను ముందు మా ఇంటికి వెళ్ళాలి పట్టుదలగా అన్నాను. వీల్లేదు, కటువుగా అన్నారు తీక్షణంగా చూస్తూ.
ఇంకేమంటాను, వాళ్ళింటికి వెళ్ళాం. గృహప్రవేశం అంటూ అత్తగారు హడావిడి చేయబోతే ఈయన అవేం అక్కర్లేదన్నారు. ఆవిడ నిట్టూర్చి, వీడెప్పుడూ ఇంతే, ఏ ముద్దు ముచ్చటా లేదు అన్నారు బాధగా. మా అత్తగారు మామగారు చాలా మంచివాళ్లలాగే కనిపించారు. ఎంతో అభిమానం, ఆదరణ చూపారు. కన్న కూతురిలా ఇది తినమ్మా, అది తినమ్మా, అదేమిటి కొత్త పెళ్లి కూతురివి నవనవలాడుతూ ఉండాలి, ఇలా ఉండిపోయావేమిటి, ఆ భోజనాలు అవి పడలేదా, ఏమిటి నీ మొహం అలా ఉంది, ఆప్యాయంగా దగ్గర కూర్చోబెట్టుకుని కొసరి కొసరి వడ్డించేవారు ఆమె. ఆమె చూపే అభిమానం చూశాక నా హృదయంలో గూడు కట్టుకున్న దుఃఖం అంతా ఆమెతో వెళ్ళబోసుకోవాలనిపించింది. కానీ మీ కొడుకు ఇలా అని ఆమెతో ఎలా చెప్పను? ఇంట్లో మా ఇద్దరి వరుస చూసి కొత్త దంపతుల్లా సంతోషంగా ఉండకపోవటం చూసి ఆవిడకే అనుమానం వచ్చినట్టుంది. ఓసారి ఇద్దరం భోంచేస్తున్నప్పుడు, ఏమ్మా అలా ఉన్నావు, మీ ఇంటి మీద బెంగ అన్నారు. అంత ఆప్యాయతకి తట్టుకోలేనట్టుగా నా గొంతులో దుఃఖం అడ్డుపడింది. కాదన్నట్టు చప్పున తలాడించాను. నా కళ్ళల్లో అప్పుడే నీరు తిరిగింది. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఆరాటంగా అనుమానంగా చూస్తూ అడిగారు ఆవిడ. నేనేమీ చెప్పలేకపోయాను. బొటబొట కన్నీరు కారింది. ఆవిడ చకితురాలై, విజయ ఏమైంది? ప్రకాషు వాడేమన్నా అన్నాడా? వాడు సరిగా లేడా నీతో? అడగలేక అడిగినట్టు అడిగారు. అవునన్నట్టు తల ఆడించటం మినహా ఏం చెప్పలేకపోయాను. ఆమె అనుమానంగా చూస్తూ, ఏమన్నాడు, ఏం చేశాడు? నల్లబడ్డ మొహంతో అన్నారామె. ఆయన త్రాగి నన్ను అమానుషంగా చెప్పలేక కళ్ళు తుడుచుకున్నాను. ఆవిడ తెల్లబోతూ, వాడు తాగుతాడా అన్నారు. ఒక్క తాగుడే కాదు, అన్నీ ఉన్నాయి. తాగి రాక్షసుళ్లా ప్రవర్తిస్తారు. ఎదురు తిరిగితే నన్ను కొడతారు. ఆయన ఇలాంటి వారని మాకు చెప్పకుండా దాచి ఈ వివాహం చేయడం మీకు న్యాయమా? ఏనాడు దెబ్బంటే ఎరగకుండా ముద్దుగా పెరిగాను. ఈనాడు నన్నిలా ఆయన ఏడుస్తూ అన్నాను ఉక్రోషంగా. ఆవిడ కలవరపడుతూ, నిజంగానా విజయ? తాగుతున్నాడా? నిన్ను కొడుతున్నాడా? అయ్యో, పట్టుమని 10 రోజులైనా అవ్వకుండా కొత్త పెళ్లి కూతుర్ని కొట్టడమా? ఉండు, వాడిని అడుగుతాను ఆవిడ ఆవేశంగా అన్నారు. వాడిలా తాగుతాడనే మాకు తెలియదమ్మా. ఇంకా ఇలా ప్రవర్తిస్తాడని మాకు మాత్రం ఎలా తెలుస్తుందమ్మా? ఆవిడ దోషిలా సంజాయిషి ఇస్తున్నట్టు అన్నారు. వారికి ఈ పెళ్ళి ఇష్టం లేదా? ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? ఆవేశంగా అడిగాను. ఇష్టపడకపోతే ఎందుకు చేస్తామమ్మా మేము? అంత చిన్న పిల్లాడా మెడలు వంచి చేయడానికి? చాలా రోజులు పెళ్లి చేసుకోను అన్నాడు. ముందు సుశీల అనే అమ్మాయిని చేసుకుంటానన్నాడు. కానీ ఆ అమ్మాయి ఎందుకో ఇష్టపడలేదు. తరువాత చాలా రోజులు పెళ్లి మాట ఎత్తితే చేసుకోను అనేవాడు. ఆఖరికి నీ సంబంధం వచ్చాక వాళ్ళ నాన్నగారు గట్టిగా అడిగితే సరే అన్నాడు. ఆవిడ మాటలు వినగానే ఏదో క్లూ దొరికినట్టయింది. ఎవరా అమ్మాయి? ఎందుకు చేసుకోనంది? కుతూహలంగా అడిగాను. ఆయన ప్రవర్తనకి, స్త్రీల పట్ల ఆయనకున్న ద్వేషానికి ఏదో కారణం ఉండొచ్చన్న నా అనుమానానికి చిన్న ఆధారం దొరికినట్టు అనిపించింది. ఆ అమ్మాయి తిరస్కారం ఈయనలో స్త్రీల మీద ప్రతీకార వాంఛగా మారిందా? ఆ అమ్మాయిది ఈ ఊరే, అట్టే లేని వాళ్ళు అయితేనే. పిల్ల అపురూప సౌందర్యవతి. వీడికి కాలేజీలో జూనియర్ అట. ఆ అమ్మాయిని ప్రేమించాడో ఏమిటో. మేం వాడి చదువయ్యాక ఉద్యోగం దొరకగానే పెళ్లి చేసుకోమంటే ఫలానా అమ్మాయిని చేసుకుంటాను అడగండి అన్నాడు. మగపిల్లవాళ్ళం మేము ఎలా అడుగుతాం అనుకున్నాం. మధ్యవర్తి ద్వారా వాకపు చేశాం. కుటుంబం సాంప్రదాయం మంచిదే, లేనింటిదైతేనే మాకున్నది చాలదా అని వాడు ఇష్టపడుతున్నాడని మధ్యవర్తి ద్వారా మేమే కబురు చేశాం. తల్లిదండ్రులు చాలా సంబరపడి ఇష్టపడ్డారు. కానీ ఆ అమ్మాయి ససేమిరా చేసుకోనందిట. మేము ఆశ్చర్యపడ్డాము ఆ కబురు విని. వాడు అదోలా అయ్యాడు. చాలా రోజులు ఏదోలా ఉన్నాడు. మరే సంబంధాలు చూసినా వద్దన్నాడు. ఓ ఏడాది తరువాత నీ సంబంధం వచ్చాక ఇష్టపడ్డాడు. అంతకంటే మాకేం తెలియదు విజయ. వాడిలా నీ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తాడని మేమెలా కలగంటాం తల్లి? ఉండు, అసలు వాడిని 4 అడుగుతాను. ఇష్టం లేకపోతే మానాలి కానీ చేసుకుని ఇలా ప్రవర్తిస్తాడా? వాళ్ళ నాన్నగారితో కూడా చెబుతాను అన్నారు ఆమె కోపంగా.
నీకేమి లోటని ఈ వెధవేషాలు వేస్తున్నాడు అంటూ ఆవిడ భోంచేసి చేయి కడుక్కుని మామగారి గదిలోకి వెళ్ళారు. ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు ఈయన్ని తిరస్కరించిందో అని ఆలోచించాను. లేనింటి పిల్ల, ఆస్తి చదువు అన్నీ ఉన్న వరుణ్ణి తిరస్కరించిందంటే తగిన కారణం ఉండే ఉంటుంది. ఆ అమ్మాయి తిరస్కారంతో ఈయనగారు అహం దెబ్బతిని ఆ కోపం ఇలా తీర్చుకుంటున్నారు కాబోలు. అసలేం జరిగిందో తెలిస్తే బాగుండు అనుకున్నాను. తల్లి తండ్రి గట్టిగా చివాట్లు పెట్టినట్టున్నారు. రాత్రి గదిలోకి వస్తూనే తీక్షణంగా నా వంక చూసి, అమ్మతో ఏం చెప్పావు అన్నారు కటువుగా. ఇంట్లో అంతా ఉన్నారన్న భరోసాతో నిబ్బరంగా, జరిగినవి మీ అమానుషత్వం రాక్షసత్వం అన్నాను. దగ్గరికి వచ్చి చెయ్యి గట్టిగా నొక్కి, ఎందుకు చెప్పావు కర్కశంగా అన్నారు. విని బుద్ధి చెప్తారని అన్నాను. ఆ చెయ్యి వదలకుండా మెలిదిప్పుతూ, నీ పొగరు తగ్గలేదన్నమాట అన్నారు క్రూరంగా చూస్తూ. మీ అహంకారం తగ్గే వరకు నా పొగరు తగ్గదు. ముందా చెయ్యి వదలండి. మీరింత అహంభావులనే సుశీల మీ ఆస్తి అంతస్తులన్నీ తృణప్రాయంగా చూసి మిమ్మల్ని తిరస్కరించింది, మీకు పాఠం నేర్పింది. అయినా ఆడదంటే మీ చులకన భావం పోలేదు. ఆ కోపం ఇతరుల మీద చూపి పగ సాధిస్తున్నట్టు పైశాచిక ఆనందం పొందే మీ రాక్షస ప్రవృత్తి తగ్గే వరకు నా పొగరు తగ్గదు. స్త్రీ అంటే ఏమిటో ఇప్పటికైనా తెలుసుకోండి. ఆమెను గౌరవించని మగాడు జీవితంలో ఎప్పుడూ బాగుపడ్డావు ఆవేశంగా అన్నాను. ఆయన మొహం తెల్లగా పాలిపోయింది. అప్రయత్నంగా నా చేయి వదిలి విస్మయంగా చూశారు నా వంక. ఒకసారి మీ అహంకారం వల్ల సుశీలను జార విడుచుకున్నారు. ఇంకా మీ అహం తగ్గకపోతే కట్టుకున్న భార్యని కోల్పోతారన్నది గుర్తించితే మీకు కూడా మంచిది గంభీరంగా అన్నాను. ఆయన ఆ షాక్లోంచి తేరుకున్నారు. నన్ను కాదన్నందుకు సుశీలకు పాఠం నేర్పాను. నన్ను బెదిరింపులు ఏమీ చేయలేవని గుర్తించు. నా మాట కాదన్న వారిని క్షమించే అలవాటు నాకు లేదు. కసిగా హేళనగా విషపు నవ్వు నవ్వారు తల పంకిస్తూ. ఇంట్లో అందరూ ఉన్నారనో మరెందుకో గాని అంతకంటే ముందుకు వెళ్లకుండా వదిలారు నన్ను. మర్నాడు నన్ను అక్కడ వదిలి ఆయన ఉద్యోగం ఊరు వెళ్ళారు. వెళుతున్నట్టు నాకు చెప్పలేదు. నా సంగతి ఏమిటో తెలియదు. ఆయన వెళ్ళాక ఎక్కడికి వెళ్ళారాయన అడిగాను అత్తగారిని. ఆవిడ తెల్లబోయి, నీతో చెప్పలేదా? సెలవు లేదని వెళ్ళాడు. అక్కడ ఎవరినైనా వంటకి కుదిర్చి బియ్యం పప్పులు సామాన్లు కొని వారం రోజుల్లో నిన్ను తీసుకువెళ్తానన్నాడు. అయినా నీతో చెప్పకపోవడం ఏమిటి? నిన్న ఆయన నేను బాగా చివాట్లు పెట్టాం. ఆ అమ్మాయిని మర్యాదగా చూడకపోతే వాళ్ళ ఇంటికి పంపేస్తాను అని మీ మామగారు కేకలేశారు. వాడు నీకు పొగరని ఎదిరిస్తావని ఏదో చెప్పబోయాడు. మొదటి రోజు నుంచి ఏ ఆడపిల్ల పొగరుగా ప్రవర్తించదు. అలా ప్రవర్తించిందంటే అది నీ లోపం అన్నమాట అన్నారు. ఇంకేం అనలేదు వాడు. ఆ కోపంతో నీతో చెప్పలేదు కాబోలు ఆవిడ బాధపడుతూ అన్నారు. సాధారణంగా అత్తమామలు కోడల్ని సరిగా చూడకపోతే భర్త ఆసరా కోరుతుంది స్త్రీ. అలాంటిది నేను అత్తమామల ఆసరా కోరాను. వారి సహృదయతకి మనసులోనే అభినందించాను. నేనొకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సామాన్లు తీసుకుని వస్తానండి అన్నాను. వాడు నీ సామాన్లు అటే పంపమని రాస్తానన్నాడు. 2-3 రోజుల్లో వస్తానన్నాడు. నీవి లోపల పెడితే ఎలా? అక్కడికి వెళ్ళాక వెళుదువుగానిలే, లేదంటే కోపం వస్తుంది వాడికి అన్నారావిడ. నా మొహంలో నిరాశ చూసి, చూడమ్మా విజయ, నీకు తల్లిలాంటి దాన్ని చెప్తున్నాను. వాడు కాస్తంత దుడుకువాడు. చిన్నప్పటి నుంచి కోపం పట్టుదల, తనదే పైచేయిగా ఉండాలనే పంతం వాడికి. పుట్టుకతో వచ్చిన గుణాలు ఒక పట్టాన పోవు. తల్లిదండ్రులం గనక వాడి కోపం పంతం సహిస్తాం. అలాగే పెళ్ళయ్యాక భార్య అవన్నీ చూసి చూడనట్టు సర్దుకోవాలమ్మా. అత్తగారు, సహించడం అంటే ఎంతవరకండి? ఎంత భార్య అయినా తిట్టి కొట్టి రాక్షసుల్లా ప్రవర్తిస్తే సహించగలదా? ఆవేశంగా అన్నాను. చూడమ్మా, సహించక ఎదురు తిరిగావే అనుకో, వాడి కోపం మరింత ఎక్కువ అవడం, ఇద్దరి మధ్య కలతలు మరింత ఎక్కువయ్యి ఇల్లు నరకం అవడం మినహా ప్రయోజనమేముంది? భార్యాభర్తల్లో ఎవరు తగ్గారన్నది కాదు, సంసారం సాఫీగా నడవడం ముఖ్యం. ఇవన్నీ పాత మాటలు. మొగుడు ఎలాంటి వాడైనా తిట్టినా కొట్టినా సహించి పడుండాలి అనే పతివ్రతల రోజులు కావివి. భార్య అంటే బానిస కాదు అని తెలియజెప్పే రోజులు. భార్యని తోటి మనిషిగా, తన ఇంట్లో సమాన స్థాయినిచ్చి చూడని భర్తని
ఏ భార్య క్షమించదు తీవ్రంగా అన్నాను. క్షమించక ఏం చేస్తుందమ్మా నీ వెర్రి గాని? ఎంత రోజులు మారినా మన ఆడవాళ్ల కథలు మారవమ్మా. ఆవిడ అదోలా నవ్వి అన్నారు. ఆ కథల్ని మీ తరం స్త్రీలు మార్చలేకపోయారు. ఆ పని ఈ తరం స్త్రీ చేస్తుంది నిబ్బరంగా అన్నాను. ఆవిడకి ముందు రోజు సంగతి బెంగళూరులో నన్ను ఎలా బందీని చేసింది అన్నీ చెప్పి, ఈ స్థితిలో నేనే కాదు ఏ ఆడదైతే మాత్రం సహిస్తుంది? ఈరోజు ఇంకా ఇక్కడ ఉన్నానంటే మీ మొహం చూసి. బెంగళూరులో ఆయన భయం కొద్దీ తప్పించుకునే మార్గం లేక పడి ఉన్నాను. లేదంటే ఆ రోజుతోనే ఆయనకు నాకు సరయ్యేది. ఆవేశంగా అన్నాను. ఆమె కలవరపడ్డారు. తొందరపడకమ్మా. భర్తని కాదన్న ఆడదానికి పుట్టింట కూడా స్థానం దొరకదు. నువ్వు ఉద్రేకపడి చేయగలిగిందేమీ ఉండదు. ఉద్రేకం ఆవేశం నాలో ఇప్పటికే సగం చచ్చాయి. మిగతా సగం పూర్తిగా చావకముందే నా ఆత్మాభిమానం కాపాడుకోవాలి. మా నాన్నగారికి ఈ సంగతి తెలిస్తే తమ ముద్దుల ఏకైక గారాల పట్టికి పట్టిన గతి చూసి లోకాన్ని లెక్క చెయ్యరని నా నమ్మకం. పోనీ పుట్టింట ఆదరణ లభించకపోతే ఏదో ఉద్యోగం చేసుకు బతకలేకపోను. ఏ బతుకైనా ఈ బతుక్కి తీసిపోదండి. ఆవిడ తెల్లబోతూ, నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు విజయ. అంత అవసరం వస్తుందనుకోను. వాడిని మేము చివాట్లు పెట్టాం. వాడు మారతాడు. నువ్వు మరో అవకాశం వాడికి ఇవ్వాలమ్మా. ఊ అంటే ఆ అంటే విడిపోవడానికి ఇది విదేశం కాదమ్మా నచ్చజెప్పసాగారు. మారితే సంతోషమే, కానీ నాకు ఆ నమ్మకం లేదు. ఆయన మారేలోగా నేను మిగిలుంటానా? శుష్కహాసం చేశాను. ఆవిడ జవాబు ఇవ్వలేనట్టు నిస్సహాయంగా చూశారు. అత్తగారు, ముందే చెప్తున్నాను, రేపు ఏనాడో నేను ఇల్లు వదలవలసి వస్తే నన్ను దూషించకండి. మీరు కన్న తల్లిగా నన్ను అభిమానంతో చూశారు గనక మీ మాట మన్నించి ఆయనకు ఒక అవకాశం ఇస్తాను. ఆయన మారితే గతం మరచి క్షమిస్తాను. లేదంటే లోకానికి భయపడి మాత్రం ఆ నరకంలో బతకను. నా నిశ్చయం తెలియజేశాను. ఎంత తేలిగ్గా అంతా నా చేతిలో ఉన్నట్టే నిబ్బరంగా చెప్పాను ఆ రోజు. ఏమైంది? ఆయన మారలేదా? శారద ఆరాటంగా అడిగింది. ఆయన మారితే అసలు ఈ కథే ఉండేది కాదుగా. విజయ నవ్వింది. అవునవును, తర్వాత ఏం జరిగింది? తరువాత ఓ 15 రోజులు నేను అత్తవారింట్లోనే ఉన్నాను. మనిషి దొరకలేదని, దొరకగానే వచ్చి తీసుకువెళ్తానని మామగారికి ఆయన రాశారు. ఈలోగా మా ఇంటికి వెళదామంటే ఎప్పుడొస్తారోనని వెళ్ళనీయలేదు మా అత్తగారు. ఇంటికి ఉత్తరం రాద్దాం అనుకున్నాను. ఆయన వ్యవహారం ఎలా ఉంటుందో చూడకుండా ముందే ఈ సంగతులు రాసి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని కేవలం క్షేమం రాసి ఊరుకున్నాను. అక్కడుండగా ఓ రోజు ఆయన పెళ్లికి మధ్యవర్తిత్వం వహించి సుశీలతో మాట్లాడటానికి వెళ్ళిన ఆయన వచ్చారు. మాటల్లో సుశీల ఈ ఊర్లోనే ఉంటుందని విన్నాక ఆమెని ఒకసారి కలుసుకోవాలన్న కోరికని అదుపులో పెట్టుకోలేకపోయాను. అత్తగారు, వద్దమ్మా, ఇంటి గుట్టు రచ్చకెక్కించినట్టవుతుంది అన్నారు. ఏమీ లేదండి, ఆవిడ ఎందుకు తిరస్కరించిందో తెలుసుకుంటానని ఆవిడ్ని ఒప్పించాను. సుశీల ఇంటికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆమె చకితురాలైంది. నా రాకకి కారణం అర్థం కానట్టు తెల్లబోయి చూసింది. కూర్చోండి, చాలా సంతోషం. ప్రకాషు పెళ్లి చేసుకున్నాడన్నమాట నాకు తెలీదు అంది నవ్వుతూ. ఆమెని చూశాక ప్రకాష్ కాదు, ఏ మగవాడన్నా ఆమెను ప్రేమించకుండా ఉండలేని అందం ఆమెది. అన్నీ కలిసిన అంతటి అపురూప సౌందర్యాన్ని చూసి చకితురాలనయ్యాను. ఆమె ముందు అందగత్తెగా పేరు పొందిన నేను వెలవెలబోయాను. అంతటి అందం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చిందో. పాలుగారే బుగ్గలు, విసనకర్రల కనురెప్పలు, అంతంత కళ్ళు, కొనదేరిన ముక్కు, చిన్న నోరు, అతిలేత తమలపాకుల వంటి ఆ చేతులు. అబ్బా, ఏ భాగం చూసినా దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసిన శిల్పంలా ఉంది. ఆమె తండ్రి ఏదో ఆఫీసులో గుమస్తాట. ఇల్లు నిరాడంబరంగా ఉంది. ఇల్లే కాదు, ఆమె కూడా చాలా నిరాడంబరంగా ఉంది. ఆమె అలంకరణలో ఏదో కొట్టొచ్చినట్టు లోపం కనిపించింది. ఆమె నుదుట బొట్టు లేదు. మీరిలా నన్ను వెతుక్కుంటూ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా గురించి మీకు ఎలా తెలుసు? మీ రాకకి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? కాసేపటికి అడిగింది. అసలు సంగతి దాచి లాభం లేదని సూటిగా అడగదలిచింది అడిగాను. మీరు ప్రకాష్ని నిరాకరించారని విన్నాక సామాన్య కుటుంబంలోంచి వచ్చిన మీరు ఒక ధనికుణ్ణి, చదువు సంపాదన ఉన్న వ్యక్తిని తిరస్కరించడానికి పురికొల్పిన కారణం తెలుసుకుందామనే వచ్చాను.
సుశీల ఆశ్చర్యంగా చూసింది. మీకెలా తెలిసింది? ప్రకాష్ చెప్పాడా? ఆమె మొహంలో ప్రసన్నత మాయమైంది. ప్రకాష్ చెప్పలేదు, మా అత్తగారు మాటల్లో అన్నారు. జరిగిపోయిన సంగతులు ఇప్పుడెందుకులేండి, అవి తలుచుకోవాలని నాకు లేదు. చెప్పడం నాకు, వినడం మీకు మంచిది కాదు ముభావంగా అంది. ప్లీజ్, ఆ విషయంతో నా భవిష్యత్తు ముడిపడి ఉంది. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. సుశీల ఆశ్చర్యంగా చూసి అంటే అంది. అంటే వివరంగా చెప్పలేను కానీ ఆయన ప్రవర్తనకి మీ తిరస్కారానికి సంబంధం ఉండవచ్చని నా అనుమానం. భర్తని గురించి అంతకంటే చెడుగా చెప్పలేను. మీ తిరస్కారంతో ఆయన అహం దెబ్బతిని ఉంటుంది. ఆ కోపం, కసి మీ మీద తీర్చుకోలేక మరొకరి మీద తీర్చుకుంటున్నారు. అసలు మీరెందుకు ఆయన లాంటి వ్యక్తిని తిరస్కరించారు? సుశీల మొహం కఠినంగా మారింది. ఆస్తి అంతస్తు కంటే నా ఆత్మాభిమానం ముఖ్యమనిపించి తిరస్కరించాను. డబ్బు ఎర చూపించిన ఆ అహంభావిని నేనే కాదు, వ్యక్తిత్వం ఉన్న ఏ ఆడపిల్లైనా తిరస్కరిస్తుంది. మొహం ఎర్రబడగా ఆవేశంగా అంది. అంతకంటే వివరంగా చెప్పగలరా అన్నాను. ఆ నీచుడు గురించి మాట్లాడాలంటేనే నాకు అసహ్యం. క్షమించండి, మీ భర్తని ఇలా అన్నందుకు కష్టపెట్టుకోకండి. కానీ అతని నిజస్వరూపం తెలిస్తే మీరు అసహించుకుంటారు. కాలేజీలో నాకు బాగా సీనియర్. నా అందం నాకు శత్రువైంది. ప్రతి మగాడి దృష్టి నా మీదే. రకరకాల పేర్లు పెట్టి ఏడిపించడం, పిల్లి కూతలు, గోడల మీద పేర్లు, అల్లరి ఇవన్నీ నాకు తప్పేవి కావు. ఇలా నన్ను ఆట పట్టించే వాళ్ళందరికీ లీడరు ప్రకాష్. అతని కుడిభుజం శ్యామ్. డబ్బుంది, అందం ఉంది. ప్రతి ఆడపిల్ల తనంటే పడి చస్తుందనుకునేవాడు ప్రకాష్. ఆడపిల్లల్ని చులకనగా చూసి ఏడిపించటం, ఏ అమ్మాయి అయినా తిరగబడితే ఇక ఆ పిల్ల అవస్థ దేవుడికెరుక. వెధవ ఫోజులు పెడుతూ తిరిగే ఆ ప్రకాశం చూస్తే నాకు ఒళ్ళు మండేది. దానికి తోడు అతని లేఖీ బుద్ధులు చూసి మరింత కోపం వచ్చేది. ఎన్నన్నా నన్ను కానట్టు విననట్టు దులుపుకుని పోయేదాన్ని. ఒకసారి జుత్తు కత్తిరించాడు వెనక నుంచి, మరోసారి చీరలాగాడు. అతన్ని నేను కేర్ చేయటం లేదని, అతన్ని చూసి అసహించుకుంటానని గమనించాడు కాబోలు. ఓ రోజు అతని కుడిభుజం శ్యామ్తో నాకు కబురు పంపాడు ఒంటరిగా ఉన్నప్పుడు. మీరంటే ప్రకాష్కి చాలా ప్రేమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్నాడు వెకిలిగా నవ్వి. ఆహా, మిత్రుడి తరపున రాయభారం వచ్చావా అన్నాను హేళనగా. లేదండి, మీరు అతని ప్రేమ గుర్తించటం లేదని చెబుతున్నాను. ఓహో, అంత ప్రేమ ఉన్నవాడు అతనే చెప్పొచ్చుగా ఆ మాట. ప్రేమిస్తున్నానని మరొకడి చేత కబురు పంపేంత రసహీనుడు అన్నమాట. బాగుంది. అతని అంతస్తెక్కడా, మీ అంతస్తెక్కడా? అయినా ప్రేమకి ఇవన్నీ హద్దులు ఉండకూడదని. అసలు మీ ఉద్దేశం ఏమిటో? ఆహా, అతని లాంటి వాడిని పెళ్ళాడటం ఏ అమ్మాయికైనా భాగ్యమే అనుకోండి. ఆయన గారు కబురంపగానే, ఆయన లాంటి గొప్పవాడు పెళ్ళాడుతానని అనగానే సంతోషంతో మూర్చిపోతాననుకుని అతన్ని వెంటనే అంగీకరిస్తానన్న నమ్మకంతో శ్యామ్తో కబురంపాడన్నమాట. నాలాంటి బేదదాన్ని తనంతట తను అడగటం నామోషి అనుకున్నాడు కాబోలు. అతని అహంకారం తలుచుకోగానే ఒళ్ళు మండింది. కోపంగా, ఆవేశంగా కళ్ళెర్రజేసి, షటప్, మీ ఫ్రెండ్ గారికి లక్షలుండవచ్చు కానీ ఆయన గారు కోరిందే తడవుగా అడిగిందే భాగ్యమని ఆనందపడిపోయి పెళ్ళాడేంత దౌర్భాగ్యురాల్ని కానని మీ ఫ్రెండ్కి చెప్పు. పెళ్ళి కాకపోవచ్చు, మీ ఫ్రెండ్ లాంటి శ్రీమంతుణ్ణి పొందలేకపోవచ్చు, కానీ ఆడదాన్ని గౌరవంగా చూడని మీ జులాయి ఫ్రెండ్ని, అలాంటి అహంభావిని మాత్రం నేను పెళ్ళాడనని తెలియజేయి. వెళ్ళు, మరోసారి ఇలా వచ్చావంటే ప్రిన్సిపాల్కి చెప్తా అని తిట్టి పంపాను. మొహం మార్చుకుని వెళ్ళాడు శ్యామ్. ఆ మర్నాడు కాలేజీలో నేను మేడమెట్లు దిగొస్తుంటే ప్రకాష్ మెట్ల మధ్యలో అడ్డంగా నిలబడి నన్ను చూసి అదోలా నవ్వి చటుక్కున నా చేయి పట్టుకున్నాడు. ఆ సాహసానికి భయం కంటే ఆశ్చర్యం ఎక్కువేసింది. తీక్షణంగా చూసి వదులు అన్నాను. వదలటానికి కాదు పట్టుకుంది, ఈ పాణిగ్రహణం చెయ్యనిదే నాకు నిద్ర కూడా రాదు అన్నాడు. విసురుగా చేయి లాక్కుని, అది ఈ జన్మలో చేయలేవు అన్నాను. అతని మొహం నల్లబడింది. ఓహో, ఏం చూసుకున్నా పొగరు? అందగత్తెననే? నేను తలుచుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు. నాలాంటి వాణ్ణి పొందడమే వరం అనుకుంటూ పైకి బెట్టు చేస్తున్నావు కదూ. చి, నిన్న
రోడ్డున పోయే ముష్టివాణ్ణన్నా పెళ్ళాడతాను కానీ నిన్ను నా కంఠంలో ఊపిరుండగా పెళ్ళాడను అన్నాను. అతని కళ్ళు నిప్పులు జరిగాయి. కర్కశంగా, అలాగా, ఎలా చేసుకోవో నేను చూస్తా అన్నాడు దర్పంగా. బాగా చూడు, దారొదులు, లేకపోతే ఈ విషయం చాలా దూరం వెళుతుంది అని విసురుగా తోసుకుని పైకి వెళ్ళిపోయాను. ఆ మర్నాడు ప్రకాష్ చాలా ప్రేమ కురిపిస్తూ నిన్న తొందరపడ్డానని, నేనంటే చాలా ఇష్టమని, ఏదో అల్లరి చిల్లరిగా ఏడిపించినప్పటికీ నా అందానికి ముగ్ధుడయ్యి ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, అన్యథా తలచకుండా నా అభ్యర్థన తీసివేయవద్దని, నీవు లేకపోతే బతుకే లేదు, పిచ్చివాణ్ణైపోతాను అంటూ 10 పేజీల ప్రేమలేఖ రాశాడు. ఒక్క క్షణం నిజమా అనుకున్నాను. కానీ అతని సంగతి 2 ఏళ్లుగా చూస్తూ అంత సులువుగా అతన్ని నమ్మలేకపోయాను. బెదిరించి నన్ను లొంగదీసుకోలేక ఈ దారిన నన్ను ఒప్పించి పెళ్లి చేసుకుని నా మీద కసి తీర్చుకోవడానికి వేసిన ఎత్తు ఇది అనిపించింది. ఉత్తరం చించేశాను. కాలేజీలో అభ్యర్థనగా జాలిగా చూశాడు. మళ్ళీ శ్యామ్తో కబురు పంపాడు. నా జవాబు మారదని ఖచ్చితంగా చెప్పాను. అంతే. ఆ మర్నాటి నుంచి నా పాటలు భగవంతునికెరుక. నా పేరు గోడల నిండా మరొకడితో కలిసి వెలిగింది. పిల్లి కూతలు, నవ్వులు, చప్పట్లు, కేకలు ఒకటేమిటి, పిల్లలందరినీ కోడేసి ఏడిపించారు. 2 రోజులు చూసి భరించలేక ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇచ్చాను. ఆయన చివాట్లు పెట్టారు. ఆ తరువాత కాలేజీ మానేసి రోడ్డు మీద మా ఇంటి ఎదురుగా గొడవ ఆరంభించారు. మా ఇంటి గోడల మీద పోస్టర్లు వెలిశాయి. అమ్మా నాన్న నిలదీయడం, తిట్టడం, ఇరుగు పొరుగు చెవులు కొరుక్కోవడం, ఇంట్లోంచి కదిలి వెడితే వెనకాల ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యేవారో 4 తయారు. భరించలేనిదిగా తయారైంది. అదృష్టవశాత్తు ఎలక్షన్స్ అయ్యి కాలేజీకి సెలవులు ఇచ్చారు. బతికాననుకుని ఇంట్లో కూర్చునేదాన్ని, ఎక్కడికి కదలకుండా. ఈ పుకార్లతో నా పెళ్ళి ఎక్కడ కాదోనని మా వాళ్ళ భయం. ఆఖరికి పరీక్షలు అయిందనగానే నా పెళ్లి ప్రయత్నాలు ఆరంభించారు. ఆ సమయంలో ప్రకాష్ నాన్నగారు మధ్యవర్తి ద్వారా నన్ను చేసుకుంటానని కబురు పంపారు. అమ్మా నాన్నల సంతోషానికి అవధులు లేవు. ఇది ప్రకాష్ ఎత్తేనని నాకు తెలుసు. అదృష్టవంతురాలినని అందరూ నన్ను పొగిడారు. ససేమిరా ఈ సంబంధం చేసుకోనన్న నన్ను అమ్మా నాన్న తిట్టారు, భయపెట్టారు, నచ్చజెప్పారు. ఈ పెళ్లి చేస్తే నా శవానికే చేస్తారని తేల్చి చెప్పేశాను. కారణం అడిగారు. ముందు నుంచి ప్రకాష్ సంగతి చెప్పాను. ఏదో కుర్రతనం, కాస్త బాగున్న ఆడపిల్లని ఏదో అంటారు, అంత మాత్రానికి ఇంత మంచి సంబంధం వదులుకోవడం అవివేకమని నచ్చజెప్పబోయారు. ప్రకాష్ తత్వం తెలిసి ఈ పెళ్లి చేసుకోవడం నా గొంతుకు నేను బిగించుకునే మంగళసూత్రం కాదు, ఉరిత్రాడని తెలిసి తిరస్కరించాను. అమ్మ వాళ్ళు తిట్టి తిట్టి విరక్తితో ఊరుకున్నారు. విజయ్ గారు, ఆనాటి నా తిరస్కారం ప్రకాష్లో ఇంత పగ రేపుతుందని, ఇంతలా పగబట్టి క్రూరంగా కాటువేసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తాడనుకోలేదండి. సుశీల కళ్ళల్లో నీరు చిమ్మింది. ఆశ్చర్యంగా చూశాను. విజయ్ గారు, మీ ప్రకాష్ మనిషి కాడండి, మానవ రూపంలో దానవుడు. నా పసుపు కుంకాన్ని తుడిచేశాడండి. భోరుమంది. చకితురాలనయ్యాను. అంటే అడగలేకపోయాను. నాకు పెళ్ళయింది విజయ్ గారు. నా భర్త శ్రీమంతుడు కాడు, అందగాడు కాడు, ఉన్నతోద్యోగి కాడు. కానీ నా మనసెరిగినవాడు, నన్ను మెచ్చినవాడు, సంస్కారం ఉన్నవాడు. మా అంతస్తుకు తగినవాణ్ణి చూసి చేశారు. 6 నెలల కాపురంలో మర్చిపోలేని అనుభూతులు చవి చూశాను. ఆలు మగల అన్యోన్యతకి ఆస్తి అంతస్తుల అవసరం లేదన్నది తెలుసుకుని నా అదృష్టాన్ని అభినందించుకున్నాను. నా ఆనందం, అదృష్టం 6 నెలల్లో తుడుచుకుపోయింది. ఆ ప్రకాషు నా కాపురంలో చిచ్చు పెట్టడానికి చేయదగిందంతా చేశాడు. ఆకాశరామన్న ఉత్తరాలు రాశాడు. ఆయనతో ముందే ప్రకాష్ గురించి చెప్పాను. ఆయన ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుని బుట్టదాఖలా చేశారు ఆ ఉత్తరాలు. ఆ ఎత్తు పారలేదు. పెళ్ళయ్యాక మొదటిసారి పండక్కి వెళ్ళామిద్దరం. వారం రోజులు సరదాగా గడపదలుచుకున్నాం. పండగ ముచ్చట్లు అయ్యాయి. ఇద్దరం రోజు ఊరి చివరికి వెళ్ళేవాళ్ళం. కనుచీకటి వేళ ఆ రోజు కాళరాత్రి నాకు ఎవరో 3 మనుష్యులు మా మీద పడి నన్ను పట్టుకుని నోరు నొక్కి నా కళ్ళ ముందే యమదూతల్లాంటి ఇద్దరు ఆయన్ని కత్తితో పొడిచి చంపారు. రక్తం వరదలయింది. నా నుదుటి కుంకుమ తుడుచుకుపోయింది. వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ ఆ పని వాళ్ళెందుకు చేశారో నాకు తెలుసు. డబ్బుకి కక్కుర్తి పడి నిండు ప్రాణం తీశారు.
ఆ ఊర్లో ఆయనని తెలిసిన వారే లేరు. అంత కసి కోపం ఎవరికీ ఉండే ఆస్కారం లేదు. నా మీద ప్రకాష్ కసి కోపం ఆయన్ని బలి తీసుకున్నాయి. ఆ నిజం నాకు తెలుసు, కానీ ఎలా నిరూపించను? ఆ సమయంలో ప్రకాషు అతని మిత్ర బృందం అందరూ మరొకరి ఇంట్లో పార్టీలో మునిగి ఉన్నట్లు సాక్ష్యం సృష్టించుకున్నారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా.